చెప్పుకున్నాం కదా సార్ ఇట్లా. అంటే మనిషి అబ్బాయిలు బెడ్రూమ్లోకి వెళ్ళగానే టక్కున ఆఫ్ అయిపోతారు. అప్పటిదాకా మనం క్యారీ అన్నట్టుంటారు. బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఒక్కసారి భయంతో వణికిపోతుంటారు. సో ఎందుకు అంత మ్యాజికల్ ఒక స్విచ్ ఆఫ్ అయిపోతుంటారు బెడ్రూమ్లో, ఎందుకు జరుగుతుంది అట్లా? బెడ్రూమ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. యూజువల్లీ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఫ్యూచర్. పిల్లలు, మళ్ళీ వాళ్ళ రిలేషన్స్ అవన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి. కానీ వాళ్ళు బెడ్రూమ్ లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటారు చాలామంది. దాని వలన ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు చూడండి, బెడ్రూమ్లోకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ పోయి వాళ్ళు సాటిస్ఫై చేయడం, మళ్ళీ అక్కడ పోయి వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడం, ఇవన్నీ ఆలోచించేవి కావు. ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయిపోతూనే ఉంటాయి. ప్లాన్డ్ ఉండదు. అది వెళ్తారు, పడుకుంటారు, ఏదో అంటే అప్పుడు చేస్తారు, కోరికలు వస్తాయి, అప్పుడు కలుస్తారు. ఇట్ ఈస్ నేచురల్ ప్రాసెస్. కానీ ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే చాలామంది లైఫ్ స్టైల్ అలాంటివి చేసుకొని భయం వాళ్ళకు. మరి నాకు వస్తుందో లేదో, మరి నేను విపరీతంగా నేను డ్రింక్ చేస్తాను, విపరీతంగా నేను అంటే నా లైఫ్ స్టైల్ ఇలా అయిపోయింది అని భయం. ఆ భయం తీసేయాలి ఫస్ట్. ఆ భయం ఉండకూడదు. ఏ ఏజ్లోనైనా సరే చాలామందికి అలవాట్లు ఉంటాయి, అట్లేం కాదు, కానీ భయం ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ లాగా పాటిస్తున్నారు దాన్ని. అలా అవుతుంది. వైఫ్ని సాటిస్ఫై చేయగలమో లేదు, వైఫ్ ఏమంటదో, అసలు తను సాటిస్ఫై అవుతుందా లేదా అనే టెన్షన్ ఉంటుంది చూసారా, నరాలు తెగిపోతుంటాయి దాని విషయం. అది ఎలా అండి, అలా చేయకూడదు కదా. యూజువల్లీ చూడండి, ఏదైతే ఈజీ తీసుకొని ఆడితే, ఇప్పుడు క్రికెటే ఆడుతున్నారు, ఈజీగా ఆడితే మంచిగా ఫ్రీ ఆడచ్చు, భయంతో ఆడితే అది పోతుంది. ఎందుకంటే బాడీ ఎలా ఉంటుందంటే హార్మోన్స్ ఉంటాయి. నార్మల్లీ బ్రెయిన్ టు పెన్నిస్ కనెక్షన్ ఉంటుంది. ఏదైనా కానివ్వండి, సెన్సేషన్స్ అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతాయి. ఏదైనా కలవాలనుకున్నా, మీ పార్ట్నర్తో మీరు అంటే పార్టిసిపేట్ అవ్వాలి, ఇంటిమేట్ అవ్వాలి, రిలేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఒక రకమైన అది వచ్చేస్తుంది, సిగ్నల్స్ వచ్చేస్తాయి. మీ బ్రెయిన్ టు పెన్నిస్ హార్డ్ అవ్వాలి, పెన్నిస్లో బ్లడ్ పోవాలన్నట్టు సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎప్పుడైతే వస్తుందో బాడీకి, అప్పుడు అక్కడ అంగంలో మూమెంట్ అవుతుంది. ఇప్పుడు చాలా మందికి చూడండి ఏం అవ్వదు. అరే ఏంది అసలు చేయితో చేయడము, చేయితో లేపడము, అది ఇది అంటారు వాళ్ళు. కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఎవ్రీ సాటర్డే, ఇప్పుడైతే ఇంకో వీకెండ్ 2 and పెంచేశారు. ఏదేదో పబ్బులు, పార్టీలు ఇవన్నీ అవుతున్నాయి. ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్, అంటే ఆల్మోస్ట్ సగం వీక్ ఎంజాయ్మెంట్కే అయిపోతుంది. ఆ ఎంజాయ్మెంట్లో డిస్ట్రక్షన్ ఆఫ్ ద బాడీ. రైట్. ఇంకొక పెద్ద సమస్య సార్, చాలా మంది ఏమనుకుంటారంటే, ఓడి అమ్మ ఇది నా ఒక్కడికే సమస్య ఉన్నట్టుంది అనుకుంటారు. ప్రతి 10 మందిలో నేను ఒక్కడికే అనుకుంటారు. నిజంగా ఈ సమస్య ఎంత పెద్దది సార్? ఈ సమస్య ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏదైతే ఉందో అందరికి రావాల్సిందే. 35-40 years ఈ మధ్యలోనైతే నేను 40 తర్వాత చూస్తున్నాను. ఇంతకుముందు 50 తర్వాత చూస్తుండే. ఇప్పుడు 90s ఉన్న వాళ్ళకు అంటే 50 తర్వాత ఈ ప్రాబ్లం వస్తుంది. ఎవరైనా సరే వస్తుంది. అప్పుడు కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ పోతుంది. ఎందుకంటే 28లో హార్మోన్స్ ఎక్కువ పీక్ పైన ఉంటాయి. 28 years తర్వాత హార్మోన్స్ తగ్గుతూ వస్తాయి. 50 వరకు హార్మోన్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. అంటే ఆల్మోస్ట్ 50% అయిపోతాయి టెస్టోస్టెరాన్ హార్మోన్స్. మరి పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది, అప్పుడు ఎరెక్షన్ కూడా తగ్గుతాయి. ఇట్స్ క్వైట్ నేచురల్. నేను అలాగే చేస్తానంటే ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ ఏంటంటే డైట్ మంచిగా తీసుకుంటూ మీరు హెల్తీగా ఉండొచ్చు. ఆ డైట్లో ఏమేమి ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేద్దామన్న తర్వాత. ఎందుకంటే డైట్ వలన హార్మోన్స్ మంచిగా ఉంటాయి. హార్మోన్స్ మంచిగా ఉంటే ఎరెక్షన్స్ మంచిగా వస్తాయి, అంతే కోరికలు కూడా మంచిగా ఉంటాయి. మేజర్ ఇష్యూ ఏంటంటే సార్, ఫస్ట్ నైట్ ఫెయిల్యూర్. అదొక పెద్ద స్ట్రాటజీ. అంటే పిల్లలు అప్పుడే పెళ్ళి అవుతారు, ఫస్ట్ నైట్ ఫెయిల్ అయితే ఇక నా జీవితం అయిపోయింది అని ఒక భ్రమలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి ధైర్యం ఇస్తారు అసలు? ఉంటుందండి. ఫస్ట్ నైట్ ఫెయిల్యూర్ అంటే చాలా మందికి వస్తుంది, వాళ్ళకి భయం అవుతుంది. అందుకే పెళ్ళిళ్ళు కూడా చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది కాబట్టి వాళ్ళకు అట్లా వస్తుంది. మెయిన్లీ ఇది మాస్టర్బేషన్ వలన కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అది బూత్ సినిమాలు, ఫోన్ మూవీస్, సెల్ ఫోన్ ముంగట వచ్చేసింది, మాట్లాడి చూస్తూ ఉంటారు. దాని వలన ఏమవుతుందంటే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే నాకు లవర్ ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అలాంటి మాటలు మాట్లాడతారు. అంటే పెళ్ళికి ఒకళ్ళు పెట్టేశారు, దీనికి ఒకసారి పెట్టేశారు. అక్కడ అంటే ఒకసారి నేను చేస్తూ చేయలేకపోయాను సార్, మరి అక్కడ ఏమవుతుందో అన్నట్టు ఫియర్, ఆ భయం. కొత్తది ఏదైనా ఉంటే మనకు తెలియదు కదా. నేను అంటే ఇప్పుడు ఏదైనా ఉంటే ముందు ఏమవుతుందంటే సాంప్రదాయంగా
మన కల్చర్లో మన ఫాదర్ మదర్ వెళ్తుండే, వెళ్ళి చూసి అక్కడ అంటే అవును అమ్మాయిని చూసి వాళ్ళే ఫిక్స్ చేస్తుండే. అవును ఇప్పుడు అలా కాకుండా ఏదో చేసి వాళ్ళు మాకు అంటే అక్కడ చేస్తున్నాను ఎక్స్పీరియన్స్ వస్తుంది, మరి ఇక్కడ ఏమవుతుందో, అక్కడ అప్పుడు చేయలేకపోయాను సార్, ఇక్కడ అవుతుందో లేదో అని వాళ్ళే ఎగ్జామినేషన్ చేసుకున్నట్లు అయిపోతుంది. అవును సో అది తప్పు. అది నేచురల్ ఫినామినన్. మీకు ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన వరం అది, మనం ఒక కొత్త డాల్, ఒక కొత్త బండి కొన్నా కానీ ఎంత ఇష్టం మనం, ఒకవేళ అది మీకు గిఫ్ట్ ఇచ్చినట్టు దేవుడు ఇస్తాడు. మీరు కళ్ళలో కళ్ళేసి మాట్లాడడం, చూడడం, మీరు ఇష్టపడడము, ఇవన్నీ అవుతాయి. డెఫినెట్లీ మీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మీరు కలవచ్చు, మీకు సెక్స్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అయితే కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తే మన వాళ్ళు అంతా సరిగా అయిపోతారు. దాంతోపాటు మంచి డైట్ తీసుకొని ఎవరికైతే అవసరం, కొంతమందికి అవసరం పడుతుంది మెడిసిన్స్ అవసరం, పెళ్లి కంటే ముందు 3-4 months బిఫోర్ వచ్చేస్తే ఫిట్ అయిపోతారు, ఈ డౌటే ఉండదు. సూపర్. పెళ్లి కంటే ముందు కంపల్సరీ డాక్టర్ కలవాల్సిందే. ఈ సమయంలో డెఫినెట్లీ కలవాల్సిందే. ఇప్పుడు చూడండి అమ్మాయిలు కూడా, ఇప్పుడు అక్షయ్ కుమార్ ఉన్నాడు కదా, అక్షయ్ కుమార్కి ట్వింకిల్ కన్నా అంటే 32-34 ఏదో టెస్టులు చెప్పించింది. అవునా? నువ్వు ఫిట్ ఉన్నావా లేదా? సీరియస్ గా? అక్షయ్ కుమార్ అన్ని టెస్టులు చెప్పించున్నాను, స్పామ్ కౌంట్, సెమెన్ ఎనాలిసిస్, అది ఇది అంతా చేసి, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ మొత్తం బాడీ అన్ని చెకప్ చేపించి చూస్తాను. అయితే వాడే ఫిట్ మ్యాన్ ఆఫ్ ఇండియా కదండి, అంత ఫిట్ గా ఉంటాడు కూడా చేయించాడు. ఎందుకంటే ఇది ఇప్పుడు సామాన్యంగా చేయించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, ఎవరికైనా ఎజోస్పర్మియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వెరికోసిల్ ఎక్కువ, 3rd grade 3 grade 4th grade వచ్చేసి ఎజోస్పర్మియా ఉంది, స్పామ్ కౌంట్ తగ్గింది. ఈ సమయంలో ఒకవేళ పెళ్ళి అయిపోయింది, తర్వాత ప్రాబ్లమే కదా. కానీ ఏంటంటే ఒక పాజిటివ్ హోప్తో వెళ్తారు, చేస్తారు, వాళ్ళ అదృష్టం అన్నట్టు నడుస్తుంది ఇక్కడ. అట్లా నడవద్దు. అబ్బాయిలు కూడా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ట్రీట్మెంట్ ఉంది, అన్నిటికీ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు బ్లైండ్ గా వెళ్ళడం ఎందుకు పెళ్లికి? తర్వాత ఫెయిల్యూర్ అయ్యి విడాకులు, గొడవలు, పిల్లలు కావాలంటారు, లేదంటే విడాకులు. ఇతనికి ఏమో టెస్ట్ అంగం గట్టి పడట్లు పెళ్లి చేసుకుంటారు, ఇది చేయడు, ప్రాబ్లం. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, ఆయన ఏమంటున్నాడు అంటే పెళ్ళైంది 3 months అయినాయి, ఒక్కసారి కూడా పెనిట్రేట్ చేయలేదు, అంగం గట్టి పడట్లేదు. మరి ఎట్లా అంటే ఇక అటు చాలా మంది అడ్వైజ్ ఇచ్చారు, ఇంగ్లీష్ మందులు అది ఇది తీసుకోలేదు. అమ్మాయి కూడా కోఆపరేట్ చేసింది, ఏం చేయాలో అర్థం లేదు. మన దగ్గర వచ్చాడు, 1 month తీసుకొని 10 times ఆ మంత్ లో పార్టిసిపేట్ చేశాడు అతను. సో హ్యాపీ. అయితే మన మెడిసిన్స్ నేచురల్ వేలో పనిచేస్తాయి, మంచిగా వస్తుంది రెస్పాన్స్. పర్టికులర్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారంటే మంచిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.